హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయలేని ప్రాబ్లం ఫేస్ చేశాను సూట్ కేస్తో. నేను మామూలుగా నా పాస్వర్డ్ ఏంటంటే 444. కానీ నేను లాక్ ఓపెన్ చేసి జిప్ చేసేసరికి నా ఫింగర్స్ ఏవో తగిలి మరి ఏ నెంబర్తో లాక్ అయిపోయిందో ఒక జిప్ లోపల పెట్టి లాక్ అయిపోయింది. సరే అని అది తీసి ట్రై చేసేసరికి 1 అవర్ పట్టింది. అయినప్పటికీ లాక్ ఓపెన్ అవ్వలేదు. సరే ఏం చేద్దామని యూట్యూబ్లో చెక్ చేశాను. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూడగా ఒక వీడియో ఏదో నాకు అది అర్థమైనట్లుగా ఉందనమాట. సరే అని ట్రై చేసినట్లు అంటే ఆ వీల్స్ కింద చిన్న హోల్ ఉంటుందన్నమాట. 3 హోల్స్ సమానంగా రావాలి. తర్వాత ఒక్కొక్కటి యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అవుతుందంట. అలానే నేను ట్రై చేశాను. అలా 1 అవర్ అంటే 2 అవర్స్ నేను కష్టపడ్డాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉందనుకోండి, పరిస్థితి ఏంటి? నేను చాలా నెక్స్ట్ డే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలని నైట్ ప్రిపేర్ అవ్వడానికి ఇట్లా జరిగింది ఈ ప్రాబ్లం. 2 అవర్స్ వేస్ట్ అయింది. సో ఫైనల్గా ఎలా అయితేనేమి మాత్రం లాక్ వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇట్లానే లాక్ పాస్వర్డ్ మర్చిపోతే ట్రై చేయండి. ఎలా అయినా వస్తుంది, కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే బయటకు వెళ్ళినప్పుడు అంటే కామన్గా ఇంకా పాస్వర్డ్ పెట్టుకుంటాము. హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి రూమ్లో ఉన్నప్పుడు ఈజీగా ఉంటే తాళం కప్ప వేసుకుంటే బెస్ట్ అని చెప్పి నేను ఏం చేశాను, ఫైనల్గా ఒక తాళం కప్ప తీసుకొని వేసేసాను అనమాట. అదైతే మనకి పాస్వర్డ్ మర్చిపోయినా పర్వాలేదు, అట్లా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పి నాకు ఐడియా తట్టిందనమాట. ఈ ఐడియా ఎలా ఉందో మీరు చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను అనమాట. ఈ సూట్ కేసు అసలు పాస్వర్డ్ అయితే కరెక్టే, మళ్ళీ ఎందుకు ఒక జిప్ లోపల ఉండి లాక్ ఓపెన్ అవ్వట్లే. 444 పెట్టాను నేను, అయినా ఓపెన్ అవ్వట్లేదు. అంటే నేను మామూలుగా యూజ్ చేసేటప్పుడు అంటే నేను ఓపెన్ చేసేటప్పుడు నా ఫింగర్ ఏదో తగిలి లాక్ అయిపోయింది అనమాట. చాలా ఇంక 1 అవర్ టైం